జై యాదవ్, జై యాదవ్, యాదవుల ఐక్యత, యాదవుల ఐక్యత. నా పేరు వంశీమోహన్ యాదవ్. నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని యాదవ్ కుల పోరాట సమితి. మరి ఈరోజు నారాయణపేట జిల్లా ముగ్దూరు మండల్ చింతల్దిండి గ్రామంలో మన యాదవుల కుటుంబం అయినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయన ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల పైన ఆయన పైన ఘోరంగా విచక్షణారహితంగా దాడి జరిపి వాళ్ళని గాయపరిచి మరి పోలీసు వారు కూడా సరిగైన యాక్షన్ తీసుకోకుంటే మరి మాకు అందిన సమాచారం మేరకు ఈరోజు నారాయణపేట జిల్లాకి రావడం జరిగింది. జనరల్గా సివిల్ మ్యాటర్స్లో ఉన్నప్పుడు కోర్టులో చూసుకోవాలా, అదేవిధంగా కోర్టు ద్వారా అడ్వకేట్ ద్వారా పరిశీలించుకోవాలా. కానీ అక్కడ పోలీసుల ఓవర్ యాక్షన్ ద్వారా ఎస్ఐ గారి యొక్క సివిల్ మ్యాటర్ తలదూర్చడంలో మాకు వేరే దారి లేక ఎస్పీ గారిని కలవాల్సి జరిగింది. ఆయన చక్కటి మాకు చాలా విలువైన సమయాన్ని ఇచ్చారు. ఇందులో మన పేరే రెడ్డి, మరి పల్లె అన్విరెడ్డి, పల్లె వెంకటరెడ్డి, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి విచక్షణారహితంగా మా శ్రీనివాస్ గారి మీద వాళ్ళ కుటుంబం మీద దాడి చేయడం జరిగింది. మరి అక్కడ ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే అసలు అక్కడ వాళ్ళకి ఏ విధమైనటువంటి పేపర్లు కానీ, ల్యాండ్కి సంబంధించిన పేపర్లు కానీ, దానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేకున్నా 35 సంవత్సరాల కింద కట్టిన ఇంటిని మరి ఇది నారాయణపేట జిల్లాలోనే జరిగిందా? విచిత్రమైన కేసు. మరి ఇంకా వేరే జిల్లాలో ఏదైనా జరిగిందా నాకైతే తెలియదు. 30 ఏళ్ళ కింద ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇంటి ముందు రోడ్డు బంద్ చేసి ఈ జాగా నాకు, మరి ఆ జాగాకు సంబంధించినటువంటి ఏదైనా డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉందా అంటే లేదు. వాళ్ళ డాక్యుమెంట్ లేనిది మరి ఇరుపక్షాలను తీసుకొచ్చి ఎస్ఐ గారు అయినటువంటి వచ్చి అక్కడ వారికి హద్దు నిర్ణయించాల్సినంత అవసరం మరి ఎస్ఐ గారికి ఏమొచ్చింది? మరి దయచేసి ఎస్ఐ గారి మీద యాక్షన్ తీసుకోవాలా. వాళ్ళ దగ్గర ఎలాంటి పేపర్లు లేకున్నా ఏదో వాళ్ళ దారిన వాళ్ళు బతుకుతుంటే వాళ్ళని దబాయించి, వాళ్ళని బెదిరించి, వాళ్ళని చంపుతామని బెదిరించి వాళ్ళ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరి దీని మీద ఎస్పీ గారు మాకు ఎస్పీ గారి మీద పూర్తి నమ్మకం ఉంది. పూర్తి వివరాలు ఆయన దగ్గర నుండి తెలుసుకొని మాకు కరెక్ట్ దాదాపుగా గంట టైం ఇచ్చి తెలుసుకొని మరి కింద ఎస్ఐ గారితో సిఐ గారితో మాట్లాడి దానికి పరిష్కారం త్వరలో చూస్తానని, వాళ్ళ ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సంరక్షిస్తానని అని మాకు హామీ ఇవ్వడం జరిగింది. మాకు చాలా సంతృప్తిగా ఉంది. మరి అదేవిధంగా ఎలాంటి ఇబ్బంది జరుగుకున్నా ఇక్కడ ఉన్న నారాయణపేట యాదవులు అందరూ కూడా మూకుమ్మడిగా మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి దండగా నిలబడాలని, మాకు రావడానికి హైదరాబాద్ టైం పట్టే టైంలో ఇప్పుడు రఘువీర్ యాదవ్ గారు కూడా ఇవాళ ఆయనంతటా ఆయన పరిస్థితికి వచ్చి అక్కడ మాతో పాల్గొనడం జరిగింది. కాబట్టి మీ అందరికి కూడా వచ్చినందుకు, వాళ్ళకి అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.